కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ పెంచిన గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఎదురుగా వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని సిపిఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఎదురుగా వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా గోషిక కరుణాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తూ గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయల, కమర్షియల్ సిలిండర్ ధరను 115 రూపాయలు పెంచడం పేద మధ్య తరగతి కుటుంబాలకు అదనపు భారం అవుతుందని అన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్ని అంటుతుంటే ఒకవైపు అమెరికా సామ్రాజ్యవాద పోగడల వల్ల మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ఇప్పుడు గ్యాస్ ధర పెంచడం ప్రజలకు అదనపు భారమని అన్నారు. తక్షణమే పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, ఎండి ఖయూం, కందగుట్ల ఆనంద్, తూర్పునూరి మల్లేశం, బోయ యాదయ్య, కల్వకుంట్ల శివ, దాసరి ప్రకాష్, బావండ్లపల్లి స్వామి, బత్తుల నవీన్, యాదయ్య, రాజు, ఎండి హర్షా బేగం పాల్గొనడం జరిగింది. కేంద్ర రాష్ట్ర